నేను మీ తెలుగు జీపీఎస్ టెక్నీషియన్ ఖతార్. ఇవాళ బండి వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ అండి. స్విఫ్ట్ డిజైర్‌లో ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపెడతానండి. ఇది ఇమ్మోబిలైజేషన్ సిస్టమ్ వితౌట్ కటింగ్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మళ్ళీ మీకు ప్రాబ్లమ్ అవుతుంది. ఇలా అండి, ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా ఫ్యూజ్ బాక్స్ ఉంటుంది. ఇది ఫ్యూజ్ అండి. దీని నుండి మనం ఇప్పుడు ఇమ్మోబిలైజేషన్ సిస్టమ్ చేయాలండి. కటింగ్ అంటేనేమో లోపల అది వైరింగ్ కట్ చేస్తామండి. ఇది వితౌట్ కటింగ్ కదండి, అందుకే ఈ ఫ్యూజ్ నుండి తీసుకోవాలి. ఇలా ఫ్యూజ్ తీసుకుంటున్నాం కదండి, ఫ్రంట్ సైడ్ బానెట్ నుండి మనం లోపలికి వైర్ తీసుకొని చేయాలండి. ఇదే ఇక్కడ ఉంది అండి 2 పిన్లు. ఇదే అండి ఈ ఫ్యూజ్. ఇలా దీని నుంచి వెళ్ళి మేము ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రంట్ నుంచి వైర్ అనేది లోపలికి తీసుకుంటాను అన్నాను కదండి, ఇది ఆల్రెడీ తీసుకున్నాను. అదే అండి ఆ వైర్లు. ఇవి మన జీపీఎస్ టూల్స్. ఇవి ఇవన్నీ అవసరం ఉంటాయండి. ఇవన్నీ కట్టరు, రిలేలు, ఈ జీపీఎస్ వైరింగ్, చాకు, ఇవన్నీ అండి చాలా ఉన్నాయి. ఇవన్నీ చూడండి, ఇలా ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ తీసుకొని మనం ఇన్స్టాల్ చేయాలండి. ఇప్పుడు నేను ఇది నా చేతిలో ఉంది రిలే అండి. రిలేకి నేను ఇక్కడ స్టార్టర్ వైరు ఫ్రంట్ నుండి తీసుకుంటాను చెప్పాను కదండి. ఫ్రంట్ నుండి దానికి నేను ఎలా కనెక్ట్ చేస్తానో ఇప్పుడు చూడండి. ఇది రిలే, ఇది 12 వాట్స్ రిలే. దీనికి ఉన్నాయి కదండి 2 ఫంక్షన్స్. స్టార్టర్ రిలే ఉంటాయండి, ఇంకోటి ఇన్ అవుట్ ఉంటుంది. సో దాన్ని మనం ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. మెయిన్లీ మనము ఇక్కడ స్టార్టర్ కదండి, కేర్ఫుల్గా తీసుకోవాలి. ఇంత మిస్టేక్ చేసిన తర్వాత బండి అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయండి. అందుకనే కేర్ఫుల్గా స్టార్టర్ అనేది కనెక్ట్ చేసుకొని వైరింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలండి. చాలా టైట్గా ఇచ్చుకోవాలండి. ఎందుకంటే నేను చెప్పాను కదండి, స్టార్టర్ అనేది ఇదే వైరింగ్లో పాస్ అవుతుంది. ఇది మనం ఎంత లూజ్ చేసినా కానీ అది కరెంట్ పాస్ కాక బండి స్టార్ట్ కాదండి. అందుకనే మనం కేర్ఫుల్గా టైట్ చేసుకొని తర్వాత ఇలా టేబుల్ తోటి మంచిగా చేసుకోవాలండి, చుట్టేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇది కేర్ఫుల్ అండి. ఇది మెయిన్ బండిలో స్టార్టర్ అనేది మెయిన్ కదండి, అందుకే కన్ఫర్మ్ మనం టేబుల్ తోటి మంచిగా టైట్ చేసుకోవాలి. ఇదే మెయిన్ అండి స్టార్టర్ వైరు. సో ఇప్పుడు నేను ఇదే ఇచ్చాను కదండి, ఇది వితౌట్ కటింగ్లో అని చెప్పాను కదండి. వితౌట్ కటింగ్ అంటే దీనికి ఇలా ఇక్కడ స్టాండర్డ్ వర్షన్ ఫ్యూజ్ స్టాప్స్ ఉంటాయండి. ఈ స్టాండర్డ్ ఫ్యూజ్ అంటారు దీన్ని. ఈ ఫ్యూజ్ని ఇలా అనదర్ సైడ్ అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకొని సేమ్ అలాగే అలా బిగుతుగా కట్టుకోవాలండి. చుట్టేసుకొని తర్వాత ఇలా టేప్తో కేర్ఫుల్గా వేసుకోవాలండి. ఎందుకంటే నేను స్టార్టర్ అని చెప్పాను కదండి, స్టార్టర్ ఏదైనా కొంచెం లూజ్ ఉన్నా కానీ తర్వాత బండి అనేది స్టార్ట్ కదండి, తర్వాత కస్టమర్ నుంచి వెళ్ళి కంప్లైంట్ వస్తుంది. అందుకే నేను చాలా జాగ్రత్తగా టేప్ అనేది తీసుకున్నానండి. తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇందులో ఇప్పుడు స్టార్టర్ ఫ్యూజ్ తీసుకున్నాను కదండి. తీసుకున్నాక దానికి ఇది ఎర్త్ ఉంటుందండి. నార్మల్గా మనము ఇమ్మోబిలైజేషన్ సిస్టంలో వైరింగ్లో కటింగ్ తీసుకుంటే డైరెక్ట్ వైర్ కట్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ అవసరం లేదండి. కానీ ఇది వితౌట్ కటింగ్ కాబట్టి ఇలా ఎర్త్ పిన్ అనేది జాయింట్ చేసుకోవాలండి. చూడండి, మీకు లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ ఇమ్మోబిలైజేషన్ సిస్టమ్ వితౌట్ సిస్టమ్ ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుందండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను. చూడండి, ఇలా కేర్ఫుల్గా కేబుల్ టేప్ వేసేసుకొని తర్వాత నేను ఆల్రెడీ ఫ్రంట్ నుండి ఒక చూపెట్టానండి ఫ్యూజ్ 30 ఆంపియర్ ఫ్యూజ్ అండి అది. దాన్ని మనము ఇప్పుడు ఇలా నేను చేతిలో ఉంది కదా, ఇది స్టాండర్డ్ ఫ్యూజ్ స్టాప్ అండి. దానిలో మనం 30 ఆంపియర్ అనేది మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేస్తే దాని ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రంట్ తీసేసాం కదండి, దానికి బదులు ఇది అన్నట్టు. ఇది ఏమన్నా ఫ్యూజ్ అనేది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయినా కానీ ఆ ఫ్యూజ్ ఎగిరిపోయి బండికి ఏం కదండి. తర్వాత నేను ఎర్త్ అనేది ఇన్సర్ట్ చేసేసాను. ఇన్సర్ట్ చేసి ఇది ఇప్పుడు ఇలా పెట్టాను కదండి. ఇలా పెట్టిన తర్వాత ఎక్కడైనా టచ్ అవుతుందని చెప్పి నేను కేర్ఫుల్గా మళ్ళీ టేప్ అనేది ఎక్కడైనా టచ్ కాకుండా మళ్ళీ టేప్ తోటి ఎలా చుట్టేస్తున్నాను చూడండి. ఇలా కన్ఫర్మ్ చుట్టేసుకోవాలి. ఇది ఎందుకంటే ఆ ఫ్యూజ్ అనేది ఇన్స్టాల్ చేసాం కానీ ఫ్యూజ్ కానీ మన ఎర్త్ పిన్ కానీ పెట్టాం కదా, అది బండి నడిచేటప్పుడు గిట్ట వైబ్రేషన్కు లూజ్ అయినా ఏ ప్రాబ్లం కాకుండా అది లూజ్ కాకుండా సేఫ్టీగా ఉంటుందండి. ఇది చాలా జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా నేను అంతా సెట్ చేశాక ఇది మన బానెట్ నుంచి తీసుకున్న స్టార్టర్ వైర్లు ఉన్నాయి కదండి, దాన్ని కూడా నేను టచ్ చేసి నేను పెట్టానండి. టచ్ చేసి సెట్ చేశానండి. ఓకేనా అండి, ఇలా మంచిగా వైర్లు వేసేసాను. చాలా జాగ్రత్తగా టేప్ అనేది చుట్టుకోవాలి. ఎందుకంటే అది బండి అనేది వైబ్రేషన్ వచ్చినప్పుడు లూజ్ కాకుండా ఉండడానికండి.
తర్వాత ఇక రిమైనింగ్ రిలేలో ఇది ఇన్ అవుట్ ఉంటుందండి. ఇన్ అవుట్ కూడా నేను ఇవ్వడానికి ఇలా తీసుకుంటున్నానండి. కేర్ఫుల్గా తీసుకోవాలి. తీసుకొని ఇది మనం ఎఫ్ఎంఈ 922 ఇమ్మోబిలైజర్ అని చెప్పాను కదండి. ఇందులో నుండి ఇన్ అవుట్ ఉంటుంది కదండి. ఇప్పుడు డేటా కేబుల్ మీకు టెల్టోనికా భాషలో చెప్పాలంటే డౌట్ 1 అండి. డౌట్ 1 అనేది వన్ సైడ్ ఇచ్చేస్తున్నానండి. ఇలా ఇన్ అవుట్లో ఒకటి ఇన్ ఇచ్చేసాను. ఇది డౌట్ 1 అండి. అవుట్ అవుట్ 1 ఇలా ఇచ్చేస్తున్నాము. ఇలా కనెక్ట్ చేస్తే అప్పుడు ఆ రిలే అనేది వర్క్ అవుతుందండి. చూడండి రిమైనింగ్ ఉంది కదండి, దీన్ని నేను పవర్ ఇచ్చేస్తున్నానండి. రిలేకు వర్క్ చేయడానికి ఒకటి ఇన్ పవర్ రావాలి కదండి, అందుకే నేను అలా చూడండి నేను ఇలా ఇస్తున్నాను. ఇలా పవర్కి ఇచ్చేసాక దాన్ని కేర్ఫుల్గా మళ్ళీ టేప్తో వేరే కాడ అంటకుండా మంచిగా కేర్ఫుల్గా ఇస్తున్నానండి. చూడండి ఇలా కేర్ఫుల్గా ఇచ్చేసి ఇలా వైర్లు ఉన్నాయి కదండి, ఇప్పుడు అంతా మనము ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చేసి అయిపోయింది. స్టార్టర్ కనెక్షన్కు స్టార్టర్ నుండి రిలే అనేది మనం ఆల్రెడీ అటాచ్ చేసేసాము. ఇక రిమైనింగ్ ఏంటంటే ఆ వైర్ ఉన్నాయి కదండి, ఆ వైర్లు అనేది వేరే టచ్ కాకుండా మనం కేర్ఫుల్గా ఇలా మంచిగా టేప్ అనేది వేసుకోవాలండి. టేప్ అనేది వేసుకోవాలి. టేప్ అనేది ఎంత కేర్ఫుల్గా వేసుకుంటే అంత బాగుంటుందండి. మనము ఎందుకంటే లోపల ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది కదండి, దానికి ఏమన్నా టచ్ అయినంటే ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనము ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత బాగండి. అందుకని నేను ఇలా చాలా టేపు తీసుకుంటున్నాను. చూడండి ఇలా రిమైనింగ్ ఉన్నాయి అండి వైర్లు, ఇవి దీనికి కూడా మనం ఇక్కడ టచ్ అవుతుందని చెప్పి జాగ్రత్త కోసం నేను ఇలా టేప్ అనేది తీసుకుంటున్నాను. నో ప్రాబ్లం, అట్లా తీసుకున్నాయేం కాదు, కేర్ఫుల్గా ఉండడానికి బాగుంటుందండి. ఎందుకంటే వైరింగ్ సిస్టమ్ కాబట్టి బ్రాండ్ న్యూ బండి ఏమైనా టచ్ అయితే అందులో పవర్ ఇగ్నిషన్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి టచ్ అయితే ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని నేను ముందు జాగ్రత్తగా టేప్ అనేది వేసుకున్నాను. చూడండి ఇందులో ఇక రిమైనింగ్ పవర్ ఇగ్నిషన్ ఎర్త్ అనేది ఉంటాయండి. ఇది నేను వితౌట్ కాస్టింగ్ సిస్టమ్ అంటే అందుకే నేను వేరే ఎక్స్టెన్షన్ తీసుకున్నాను. ఇది లోపలికి వెళ్ళిన అన్నాను కదండి స్టార్టర్ వైర్ అని చెప్పి, ఇలా పైప్ తోటి ఇక్కడ తీసుకొని ఇలా ఇదండి స్టార్టర్ ఫీజు. దీనికి నేను ఇలా చిన్న క్లిప్లు ఇచ్చుకొని ఈ క్లిప్ సహాయంతో లోపలికి నేను స్టార్టర్ తీసుకున్నానండి. ఇలా ఇన్సెట్ చేసేసుకోవాలి. ఇలా ఇన్సెట్ చేసేసుకొని కేర్ఫుల్గా ఇన్సెట్ చేసేసి టైట్గా మనం కేబుల్ టై చేసేసి గట్టిగా పెట్టుకోవాలండి. ఎందుకంటే లూజ్ అయితే బండి స్టార్ట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయండి, ప్రాబ్లం అయితే. అందుకే నేను కేర్ఫుల్గా పెట్టుకున్నాను. చూడండి ఇలా పెట్టేసుకొని ఇదే వైర్కు నేను లోపల కనెక్షన్ ఇచ్చుకున్నాను. చూడండి ఇలా ఇన్సెట్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని కంప్లీట్ చేసేసి కేబుల్ టైల్తో ఫోల్డ్ చేసేసి నేను మొత్తం క్లోజ్ చేసేసానండి. చూడండి ఎంత క్లోజ్గా కరెక్ట్ పెట్టానో, ఎప్పటిదిగా పెట్టేసి ఉండాలండి. సో ఇప్పుడైతే కనెక్షన్ అయిపోయింది, కనెక్షన్ రిలే ఇవ్వడం అన్నీ అయిపోయినాయండి. రిమైనింగ్ ఇప్పుడు మనము ఒకసారి బండి చాలా అవుతుందో లేదో టెస్ట్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్నాను. ఓకే అండి, బండి స్టార్ట్ అయింది. సో మనకు కనెక్షన్ అనేది ఓకే అండి, స్టార్టర్ అనేది వర్క్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు కనెక్షన్ బండి అనేది స్టార్ట్ చేసి చూశాను. సో ఇప్పుడు కనెక్షన్ ఇద్దామండి. ఆల్రెడీ నేను లోపల స్టీరింగ్ కింద ఉంటుందండి ఈ బండిలో, ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చేసాను, పవర్ ఇగ్నిషన్ ఇచ్చేసాను, ఎర్త్ కూడా ఇచ్చేసాను, ఆల్రెడీ కనెక్షన్ డన్ అండి. సో మనకి ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ ఏంటంటే కాన్ఫిగరేషన్ అండి. ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చూద్దాము. కాన్ఫిగరేషన్ అనేది ఏ డివైస్కైనా కాన్ఫిగరేషన్ అనేది లేకపోతే అది వర్క్ కాదండి, ఆన్లైన్ చూపెట్టది. సో మనం కాన్ఫిగరేషన్ అనేది ప్రాసెస్ నడుస్తుంది. కాన్ఫిగరేషన్ కంప్లీట్ అండి. ఇటువంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి వితౌట్ కటింగ్ ఇమ్మొబిలైజ్ సిస్టమ్ అండి.